అంతకుముందు ప్రతీకార రాజకీయాలు నాకు తెలిసి 70లు 80ల్లో జరిగినాయి, కానీ 90ల తర్వాతన చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి ప్రతీకార రాజకీయాలు లేవు. అప్పట్లో ఎవరు తప్పు చేసినా, సొంత పార్టీ వాడు తప్పు చేసినా కేసులు పెట్టిన సంస్కృతే నడిచింది. రాజశేఖర రెడ్డి కూడా ప్రతీకార రాజకీయాలు చేయాలి, ఒకళ్ళిద్దరి విషయంలో చేశాడు. అది లిమిటెడ్, అంటే తను మరీ కక్ష కట్టినటువంటి లేదా తనకి ఇబ్బంది అనేటటువంటి వాళ్ళ విషయంలో చేశాడు. తర్వాత ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద ప్రతీకార రాజకీయం అన్నది, అది కిరణ్ కుమార్ రెడ్డి చేయాల, లేకపోతే రోసయ్య చేయాల, అది ఏది చంద్రబాబు కారణంగా కాంగ్రెస్ అన్నట్టు. కానీ అది చంద్రబాబు డైరెక్ట్ ప్రతీకారం కాదు కదా, ఇండైరెక్ట్ గా రాజకీయంగా దెబ్బ కొట్టడానికి వేసిన ఎత్తుగడ. అది తప్పించి ప్రతీకార రాజకీయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014 తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడం, లైక్ నందిగం సురేష్లో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలో, ఇట్లాంటి యాజిటేషన్ అనేది యాజిటేషన్ సాధారణంగా పెట్టి కేసు పెడతారు, న్యూసెన్స్ కేసు పెడతారు, కొన్ని రోజులు తిప్పుతారు, పెనాల్టీ వేస్తారు, అయిపోతుంది. అలా కాకుండా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ అని ఇట్లాంటి కేసులన్నీ ఎప్పుడు పెడతారు? ప్రతీకారంగా చేయడం. అక్కడ బిగిన్ అయింది. అది ఒక 10% 20% జరిగింది, అందరికీ జరగల. ఇప్పుడు అంత దారుణంగా లేదు. ఈ ట్రిప్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చేస్తున్నంత దారుణంగా అప్పుడు లేవు. 2014లో కూడా లిమిటెడ్.